ఇది స్కాంద పురాణంలో కార్తీక మహత్యమందలి 16వ అధ్యాయం. కార్తీక పురాణం 16వ రోజు పారాయణం 17/11/2024 ఆదివారం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ రాజా, కార్తీక మాసమందు దామోదరునికి అత్యంత ప్రీతికరమైన పనులు ఏంటంటేను స్నానం, దానం, దీపం. ఈ స్నానదాన వ్రతాదులు చేయటం వలన, శాలగ్రామం దానం చేయటం వలన వాళ్ళకి ఇహలోక సుఖములు, పరలోకంలో మోక్షము కూడా కలుగుతాయని చేసింది. దీనికి ఎన్నో 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 ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఈ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. ఈ నెల రోజుల్లోనూ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు చమురు పెట్టి తలంటి పోసుకోకూడదు. ఈ నెల రోజులు కూడా ఎవరికైనా తాంబూలాన్ని మనం దానం చేస్తే చక్రవర్తిగా పుట్టడం మరుజన్మలో తథ్యమని చెప్తాడు. అలాగే ఈ నెల రోజుల్లో కూడాను ఏ ఒక్కరోజు కూడా వదలకుండా తులసి కోట వద్ద కానీ, భగవంతుని వద్ద కానీ దీపారాధన చేసిన వాళ్ళకి సమస్త పాపములు పోతాయని, అంత్యంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్తారన్నమాట. ఇలా అందరూ చేయలేని వాళ్ళు అన్ని రోజులు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజైనా చేయాలి. భోజనం రోజున నదీ స్నానానికి వెళ్ళి భగవంతుడికి ముందు దీపారాధన చేసి దీపం పెట్టి, తర్వాత ధూపం వేసి దక్షిణ తాంబూలాదులతోటి బ్రాహ్మణుల్ని సత్కరించాలి. అలా చేసిన వాళ్ళకి ఎప్పటి నుంచో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి ఆ సంతానం వృద్ధిలోకి వస్తారు. మహారాజా, ఈ కార్తీక మాసానికి అంత ప్రభావం ఉంది కాబట్టి మీరు ఈ కథను కూడా మీరు వినండి. ఇది దీపస్తంభం గురించి చెప్తాను. దీపస్తంభం విప్రుడెట్ట అయ్యాడు అనేది, అంతకన్నా ముందు దీపస్తంభం అంటే ఏంటంటే దీపం కానీ, ఆకాశ దీపం అన్నమాట. ఆకాశ దీపం కానీ, స్తంభ దీపం కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం అంతా ఆనందదాయకంగా ఉంటారు. ఆకాశ దీపం పెట్టేవారు సాలిధాన్యాన్ని కానీ, నువ్వులు కానీ పోసి దాని మీద ప్రమిద నుంచి దీపం పెట్టి ఆకాశ దీపం పెడతారు. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టకూడదు, లేదా పెట్టేవాళ్ళని చూసి పరిహాసం చేసిన వాళ్ళకి చుంచు జన్మ వస్తుంది మహారాజా అని చెప్తారు. ఇంకొక కథ కూడా ఉంది దీనికి, అది చెప్తా వినండి. అంటే ఇది ప్రశస్తంలో ఉంది, దాన్ని మీరు వినండి అని చెప్తాడనమాట. ఋషులలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన ఆయన మతంగ మహాముని. ఆయన ఓ చోట ఆశ్రమాన్ని నిర్మించుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకున్నాడన్నమాట. నిత్యం పూజలు చేయిస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల మునులందరూ కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ మందిరంలో ఉన్న విష్ణుమూర్తికి. అయితే ఒకరోజు అందరూ కలిసి కూర్చున్నాక, మనం కూడా చక్కగా దీపస్తంభం పెడితే బాగుంటుంది కదండి, విష్ణుమూర్తికి ప్రీతికరమైన దీపస్తంభాన్ని మనం పెడదాము, శ్రీహరిని ఎలాగో మనము పూజిస్తున్నాము, ఆయన గురించి వింటున్నాము, పురాణ శ్రవణం చేస్తున్నాము కాబట్టి రేపు కార్తీక శుద్ధ పౌర్ణం కాబట్టి మనం హరిహరాదులకి ప్రీతికరంగా ఒక దీపస్తంభాన్ని పెడదామని సూచిస్తారు. దానికి సరే అని మతంగ మహాముని వారి దగ్గర ఉన్న శిష్యుల్ని పిలిచి అరణ్యంలోకి వెళ్ళి ఒక చిలవలు పలవలు లేని ఒక చెట్టుని తీసుకురండి, దాన్ని స్తంభంగా మలుద్దామంటారు. అలాగే అని ఆ శిష్యులు కూడా వెళ్ళి చక్కగా ఆ వనంలో ఉండి దానికి చిలవలు పలవలు లేని ఒక చెట్టుని తెచ్చి దానికి చక్కగా పెట్టి దాని మీద దీపం పెట్టి ఒత్తి వెలిగించి పురాణం చెప్దాం అనుకుంటారు. వాళ్ళు పాతిన స్తంభం మీద చక్కగా సాలిధాన్యం పోసి దాని మీద ప్రమిద పెట్టి దీపం వెలిగించగానే అది భళ్ళున 2 ముక్కలైపోయిందన్నమాట. అంతే, అదంతా చెల్లాచెదరైపోయినాయి. దాని మీద పెట్టినవన్నీను మునులందరూ ఆశ్చర్యపోయి దబదబా అక్కడి నుంచి లేచారు. లేవంగానే అందులో నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడన్నమాట బయటికి. ఆ బ్రాహ్మణ్ణి చూడంగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి, స్తంభం పగిలిపోవడం ఏంటి, ఇందులో నుంచి ఒక మానవుడు రావడం ఏంటి, దాని మీద ఒక మానవుడు, అందులో బ్రాహ్మణుడు.
అప్పుడు ఆయన నీ కథ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మతంగ మహామునికి ఆయన ఇట్లా చెప్తాడన్నమాట. నేను ఒక కిందటి జన్మలో నా పేరు ఒక జమీందారుని, నా పేరేమో ధనలోభుడు. నేను అంతగా ఆ పేరులోనే ఉంది కదండి, ధనలోభుడు అంటే ధనంలో లోభత్వం కలిగిన వాడనమాట. తనకున్న డబ్బుని పెట్టకుండా జమీందారుగా ఉండి కూడా ఏమీ చేయలేదు. ఒక బ్రాహ్మణుడి కుటుంబం అక్కడికి వస్తేనో వాళ్ళని అవమానిస్తాడనమాట. నీకు డబ్బులు కావాలంటే నువ్వు నా కాళ్ళు కడుక్కుని. ఈయన జమీందారు బ్రాహ్మణుడు కాదు, ఎవరో ఒక బ్రాహ్మణుడు వస్తే ఆ బ్రాహ్మణ్ణి అవమానిస్తాడన్నమాట. అవమానించాను, అందుకు గాను నాకు ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య అన్నమాట. నీకు ఉచ్చనీచాలు పోయినాయి, నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వేం చేస్తున్నావో నాకు తెలియటం లేదు, నువ్వు దుర్మార్గుడా, నువ్వు పాపివైపోగా కానీ శపిస్తుంది. దానికి కారణంగా అతను పేడ పురుగై, తర్వాత కొంత కుక్కై, నక్కై, ఎన్నో వేల 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 జన్మలు అయిపోయాక ఆ అడవిలో చెట్టుగా ఉంటాడనమాట. మానులాగా మిగులుతాడు. ఇన్నాళ్లకు మీ పుణ్యమా అని నా జన్మాంతరం అయిపోయింది, నాకు మోక్షం వచ్చింది మహానుభావ అని వేడుకుంటాడనమాట. ఆ మాటలు ఆలకించిన వాళ్ళు మునివర్లందరూ కూడాను అమిత ఆశ్చర్యపడిపోతారన్నమాట. ఆహా, కార్తీక మాసం నెలలో ఎంత గొప్పది, ఎక్కడ దీపం పెట్టడం ఎంత గొప్ప పని అలా అనుకుంటారన్నమాట. వాళ్ళు నిజంగా చాలా ఆనందపడిపోయి వాళ్ళు రాళ్ళు స్తంభాలు చెట్లు కూడా ఇలా మానవ జన్మ ఎత్తేస్తుంటే మనుషులమై మనం ఉండి ఆ దేవుణ్ణి కీర్తించకపోవటం ఏంటి అని ఆలకిస్తారన్నమాట. అలా చెప్పాక మహానుభావుడా, నాకు చాలా బాధగా ఉంది, నాకు కూడా ఇలా జరిగిన మార్గానికి నాకు అసలు మోక్షం ఎలా వస్తుందో చెప్పండి, ఇప్పటికీ ఏదో ఈ జన్మ వచ్చింది అని చెప్తాడనమాట. అడుగుతాడు, నాయన ఎవరిని? మతంగ మహాముని. అప్పుడు ఆయన చెప్తాడు, నాయన నీ సంశయాలన్నీ బాపుతాను, కాకపోతే ఏంటంటేను దీనికి ఒక అర్హత గల మనిషి ఉన్నారు, ఆయన ఎవరో చెప్తాను వినండి అని చెప్తారనమాట. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడశాధ్యాయము. కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం. నిషిద్ధ పదార్థాలు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల.